ఆర్టికల్ చదివాను. సో కేవలం వర్టికల్ సిరీస్ తీయడానికి 200 crores 300 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో బికాస్ పీపుల్ ఆర్ దేర్ మోర్ అంటే మొబైల్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు టీవీల కంటే సిరీస్ల కంటే. ఒకప్పుడు 70mm స్క్రీన్, తర్వాత టీవీ స్క్రీన్స్, ఇప్పుడు మొబైల్ స్క్రీన్ ఎలా ఉంది, వర్టికల్గా ఉంది. సో వర్టికల్లే తీయాలి ఇంకా. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి 100% వర్టికల్ సిరీస్లే. నాకున్న గోల్స్లో వన్ ఆఫ్ ది గోల్ డైరెక్టర్ అవ్వడం. సో డైరెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకో గోల్ ఏంటంటే ఒక స్టూడియో పెట్టుకోవాలి. షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ ఇది చేయాలి. దీంతో పాటు తెలిసిన పని చేస్తూ డబ్బులు సంపాదించాలి అంటే మీరు ఇచ్చిన ఐడియా ఏంటంటే ఇలా స్టూడియో స్టార్ట్ చేసి మనం ఇలా క్లయింట్స్కి వీడియోస్ తీస్తూ కూడా మనం సర్వే అవ్వచ్చు అనే ఐడియా నాకు నచ్చింది. దీంతో పాటు నా నెక్స్ట్ ప్లాన్ మీరు చెప్పారు ఇట్లా వర్టికల్ సిరీస్లు అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అవును. సో ఆ ప్లాన్లోనే ఉన్నాను. 2 months తర్వాత నుంచి వరుస పెట్టి సిరీస్లు కూడా మేము రిలీజ్ చేస్తాం. అండ్ పాడ్కాస్ట్ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఫైనల్గా స్టార్ట్ చేసినాం. కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి కొంచెం టైం పట్టింది. మనం అనుకునేదే వెళ్తూ ఉంది, కొంచెం టైం పడుతుంది అంతే. ఓకే, మీరు అన్నట్లు వర్టికల్ సిరీస్లే నెక్స్ట్ ట్రెండ్. ఖచ్చితంగా వర్టికల్ వీడియోస్ ఆల్రెడీ మీరు ఇప్పుడు ఫేస్బుక్లో చూస్తుంటే చాలా మంది ఎంగేజ్డ్ ఉన్నారు. అన్ని ఫారెన్ మూవీసే ఉన్నాయి.